మహానటి సావిత్రి గారు అంటే పేరు కాదు, టాలీవుడ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే బ్రాండ్. ఇప్పుడంటే హీరో హీరోయిన్లు బోలెడంత మంది ఉన్నారు, కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. ఎవరైనా సరే యాక్టింగ్తో ప్రేక్షకుల్ని రంజింపచేయాల్సి ఉండేది. ఇందులో సావిత్రి గారు టాప్ క్లాస్ స్టూడెంట్ అనే చెప్పుకోవాలి. ఈ రోజు అంటే డిసెంబర్ 6 సావిత్రి గారి జయంతి సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని తెలుసుకుందాం. కానీ దానికంటే ముందుగా ఎవరైనా కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1936లో గుంటూరులోని చిరాపూర్ అనే ఊరిలో సావిత్రి గారు జన్మించారు. 6 నెలల వయసున్నప్పుడు సావిత్రి గారికి తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి పెద్దమ్మ దగ్గర పెరిగారు. 13 ఏళ్ల వయసులో కాకినాడలోని ఆంధ్ర నాటక పరిషత్ ఉత్సవాలలో పాల్గొనడం సావిత్రి గారి జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పుకోవాలి. సంసారం అనే సినిమాలో తొలి ఛాన్స్ రాగా తక్కువ వయసుందనే కారణంతో తీసేశారట. ఆ తర్వాత పాతాళ భైరవి సినిమాలో కనబడిన పాత్రలో యాక్ట్ చేశారు. పెళ్లి చేసి చూడు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు, కానీ అందులో సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేశారు. 1953వ సంవత్సరం సావిత్రి గారి జీవితంలో మరో మలుపు తిరిగింది. ఆంధ్రదేశాన్ని తొలగించిన సినిమా దేవదాసులో పార్వతి పాత్రకు ఎంపికయ్యారు సావిత్రి గారు. ఆ తర్వాత నుంచి సావిత్రి గారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. సినిమాలు, యాక్టింగ్ పరంగా టాలీవుడ్లో సావిత్రి గారు సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు. కుటుంబ బాధ్యతలు, సినిమాలని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేక ఓ సాధారణ నటిగా జీవితాన్ని ముగించుకున్నారు. సావిత్రి గారి జీవితం ఆధారంగా మహానటి సినిమా తీశారు. చాలా మంది ఇప్పటికే చూసేసి ఉంటారు, లేదంటే ఒకసారి చూడండి. సావిత్రి గారంటే ఎవరో మీకు తెలియకపోయినా ఈ సినిమా చూస్తే మాత్రం సావిత్రి గారితో ఇట్టే ప్రేమలో పడిపోతారు. ఎంతమంది హీరోయిన్లు వచ్చినా సరే సావిత్రి గారు మాత్రం తెలుగు తెరపై చెరిగిపోని మధుర జ్ఞాపకం. సావిత్రి గారు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఇప్పటికీ ఎప్పటికీ ఆకాశ వీధిలో అందాల తార. సావిత్రి గారు కొన్ని దశాబ్దాల పాటు వెండి తెరను ఏలిన మహానటి. సావిత్రి గారికి ముందు చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. సావిత్రి గారి తర్వాత కూడా చాలా మంది హీరోయిన్స్ వచ్చారు, కానీ మహానటి అనిపించుకున్నది మాత్రం ఒక సావిత్రి గారే. అప్పట్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు చాలా బిజీ. ఆ ఇద్దరి సినిమాలలో యాక్టింగ్ చేస్తూ సావిత్రి గారు మరింత బిజీ. కథ ఏదైనా, పాత్ర ఏదైనా సరే సావిత్రి గారు ఉంటే ఒక నిండుదనం, ఒక పండుగదనం. అలాంటి సావిత్రి గారి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, బయటకి తెలిసినవి కొన్ని, తెలియనివి మరెన్నో. అప్పట్లో సావిత్రి గారు ఒక తిరుగులేని కథానాయిక. అప్పటి స్టార్స్ చాలామంది సావిత్రి గారితో సీన్ అంటే 1కి 2 సార్లు రిహార్సల్స్ చేసుకునేవారట. ఎంతో ఇమేజ్ ఉన్నప్పటికీ తన తోటి హీరోయిన్స్తో సావిత్రి గారు చాలా కలివిడిగా ఉండేవారట. సావిత్రి గారు ధరించిన ఆభరణాలలో ఏదైనా బాగుందని ఎవరైనా అంటే వెంటనే తీసి వాళ్ళకి ఇచ్చేసేవారట. చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు చెప్పుకుంటున్నారు, కానీ ఆ సమయంలో చాలామందికి ఈ విషయం తెలియదట. అంటే ఎంతో మందికి ఎన్నో దానాలు చేసిన ఆమె ఆ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేదన్నమాట. సావిత్రి గారికి మొండితనం ఎక్కువనే మాట అక్కడ ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది, కానీ సావిత్రి గారి జీవితాన్ని పరిశీలనగా చూస్తే మాత్రం అమాయకత్వమే ఎక్కువ అనిపిస్తుంది. అమాయకుల చుట్టూనే తెలివైన వాళ్ళు ఎక్కువ మంది చేరుతారనే మాట నిజమనిపిస్తుంది. సావిత్రి గారి గురించి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సావిత్రి గారి పట్ల అభిమానం అణువంత కూడా తగ్గదు. అందుకు కారణం సావిత్రి గారి అందం, అభినయం మాత్రమే కాదు, స్వచ్ఛమైన అమాయకత్వం, మంచితనం కూడా. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి.